పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం ఎర్రంచెట్టివారిపాలెంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు। పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవు, చెడిపోయిన పాత ఎలక్ట్రానిక్ వస్తువులను రోడ్డుపై పడేయకుండా పంచాయతీ సిబ్బందికి అందజేయాలని సుబ్బారాయుడు గ్రామస్తులకు సూచించారు। ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సుబ్బారాయుడు సూచించారు। స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం మనం అన్ని రకాలుగా ఆలోచన చేయాలి। తప్పనిసరిగా మన పరిసరాలన్నీ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే తెలియకుండా అది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియపడుతున్నాం। మన బెడ్రూమ్ని ఏ విధంగా ఎక్కువగా శుభ్రపరచుకుంటామో అదే విధంగా మన ఇంటిని కూడా శుభ్రపరచుకోవాలి। మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రపరచుకోవాలి। మన ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్లు కూడా శుభ్రపరచుకునే బాధ్యత మనం కొంతవరకు తీసుకోవాలి। ఎందుకంటే పెద్ద హాస్పిటల్స్ కట్టడం మూలంగా ప్రభుత్వం గొప్ప హాస్పిటల్ కట్టడం మూలంగా మీరు మన ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకుంటే దాని మూలంగా మీకు ఎక్కువ లాభం ఉంటుంది। ఎందుకంటే పెద్ద హాస్పిటల్ మేము కట్టేది ఏమవుతుంది, మీకు ఎలాగ జబ్బు వస్తుంది, ఆ జబ్బు తగ్గడానికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది। కానీ స్వచ్ఛాంధ్ర విషయంలో అయితే మీరు పరిసరాలు అన్ని శుభ్రంగా చేసుకున్నట్లయితే, అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఇందాక నా ముందు పెద్దలు చెప్పారు మీకు క్లారిటీగా, మీకు ఎటువంటి రోగాలు కూడా రావడానికి అవకాశం ఉండదు। అప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు। ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి దౌర్భాగ్య పరిస్థితి మనకు రాదో, మన పరిధానాలు పాడవు, మన టైం వేస్ట్ అవ్వదు, మన డబ్బులు వేస్ట్ అవ్వవు, మన లైఫ్ ఆరోగ్యం బాగుంటే